హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. సో ఇక్కడ ఏదైతే రీసెంట్గా పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చిందో దానికి సంబంధించి ఇప్పుడు మనము ఉస్మానియా విద్యార్థులతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అసలు ఏంటి సమస్య, ఏంటి ఏమైంది? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టులు 29వ తేదీ నాడు విడుదల చేయడం జరిగింది. అందులో వాస్తవంగా చెప్పాలంటే డీజీపీ గారు 19,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు 7,000 చిల్లర పోస్టులు ఇవ్వడం ఓకే, ఒక విధంగా చూస్తే పర్వాలేదు. కానీ వాస్తవంగా చెప్పాలంటే గతంలో కూడా ఆదిలాబాద్ జిల్లా మరియు వరంగల్ జిల్లా మరియు మహబూబ్ నగర్ జిల్లా మరియు ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లాలలో ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకంగా 75% అనేది ఏజెన్సీ కోటా కింద స్పెషల్ కేటగిరీ కింద ఉద్యోగాలు భర్తీ చేసేవారు. గతం 2015లో 2018లో 2022 గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 22లో కూడా 75%లో స్పెషల్ కేటగిరీ కింద ఏజెన్సీ ప్రాంతాలలో సివిల్ ఏఆర్ కానిస్టేబుల్లను భర్తీ చేసేవారు. కానీ మొన్న వచ్చిన నోటిఫికేషన్లలో ప్రత్యేకంగా చూస్తే అందులో స్పెషల్ కేటగిరీ కింద 75% అనేది ప్రకటించలేదు. 75% అనేది ఏజెన్సీ ప్రాంతాలలో ఇవ్వలేదు. గత 2022 నోటిఫికేషన్ అందులో మాత్రం 75% ప్రకటించడం జరిగింది. మరి ఈ 75% అనేది జియో నంబర్ 49 రాజపత్రము గవర్నర్ గారు విడుదల చేసిన రాజపత్రంలోనే 75% రిజర్వేషన్ గిరిజనులు ఆదివాసులు వెనుకబడి ఉన్నారు, వీళ్లకు ప్రత్యేకంగా స్పెషల్ కేటగిరీ కింద 75% రిజర్వేషన్ ప్రకటన అని 2018లోనే గజెట్ రావడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా నోటిఫికేషన్లలో 75% అనేది ప్రకటించలేదు. మరి ఈరోజు నేను పాలకులకు అడగదలుచుకున్నా, మరి నేను అధికారులకు అడగదలుచుకున్నా, మీరు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కదా, కనీసం చదువుకున్న వాళ్ళ చట్టాలపైన అవగాహన ఉందా అని నేను అడుగుతున్నా. మరి ఈరోజు మీకు గవర్నర్ ఇచ్చిన గజెట్ పైన మర్యాద లేదు, చట్టాలపైన అవగాహన లేదు. కనీసం జియో నంబర్ 3 షాకు పెట్టుకొని జియో నంబర్ 3 అనేది గతంలో 100% రిజర్వేషన్ ఉండేది. ఆ జియో నంబర్ 3 ప్రస్తుతం అనేది ఉద్యోగాలు అనేది టీచర్ ఉద్యోగాల భర్తీకి మాత్రమే ఆ జియో నంబర్ 3 అనేది వర్తిస్తుంది. కానీ ఈ కానిస్టేబుల్ పోస్టులకు జియో నంబర్ 49 ఈ పోస్టుల ప్రకారం ఈ జియో నంబర్ ప్రకారం భర్తీ చేయాల్సిన స్పెషల్ కేటగిరీని ఈరోజు 75% ప్రకటించలేదు. మరి నేను రేవంత్ రెడ్డి గారుకో, మరి మినిస్టర్లకు, మరి ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేలకు నేను అడగదలుచుకున్నా, మీరు ఈ గిరిజన ఓట్లతో గెలిచి ఈరోజు 100% రిజర్వేషన్ ఉందనే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా ఈరోజు మీరు ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకంగా చట్టాలు అమలు ఉన్నాయి, 5th షెడ్యూల్ అమలు ఉంది, పీషా చట్టాలు అమలు ఉన్నాయి, 1/70 చట్టాలు అమలు ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు ఎమ్మెల్యేగా నిలబడి ఈరోజు ఎమ్మెల్యేగా మీరు పోటీ చేసి గెలుచుకొని ఈరోజు మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నారు. కానీ మాలాంటి గిరిజన ఆదివాసులపైన మేము ఈరోజు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తే ఈ 75% ప్రకటించకుండా ఈరోజు 1000 మంది నిరుద్యోగులు ఆదివాసీ గిరిజన విద్యార్థులు నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మా సీతక్క గారిని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా గిరిజన మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. మీరు సానుకూలంగా స్పందించిన తర్వాత దాని ప్రకారం రిజల్ట్ రాకపోతే మాత్రం ఆదివాసీ దినోత్సవం 9వ తేదీ నాడు ప్రకటించకపోతే మాత్రం ఆ లోపల పాడేరు తరహా ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ ఎత్తున ఉద్యమం జరిగి తీరుతుంది. అదేవిధంగా నేను ఎమ్మెల్యేలకు అడగదలుచుకున్నా, మీరు ఈరోజు 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు మా తరపున ఉన్నారా మరి గిరిజన తరపున ఉన్నారా ఇప్పటికీ మాకు అర్థం కావడం లేదు. మరి ఏజెన్సీ ప్రాంతాలలో 12 మంది ఎమ్మెల్యేలకు అడగదలుచుకున్నా, వెంటనే జియో నంబర్ 3గా ప్రజలుగా ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసుకొని వెంటనే జియో నంబర్ 3ని అమలు చేసి ఏజెన్సీ ప్రాంతాలలో స్పెషల్ కేటగిరీ కింద ఏజెన్సీ డిఎస్సి మరియు జియో నంబర్ 29 శాఖలలో ఉద్యోగాలు భర్తీ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న గిరిజన ఆదివాసీ మిత్రులకు మరియు మేధావులకు, సంఘ నాయకులకు నేను చెప్పదలుచుకున్నది ఒకటి, మన హక్కులన్నీ ఒకటి అంతరించిపోతున్నాయి. ఇప్పటికైనా కలిసిమెలిసి ఐకమత్యంగా వెలిసి మన హక్కులను మనం కాపాడుకుందామని విజ్ఞప్తి చేస్తున్నాను.